హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మిక్సర్ గ్రైండర్కి ఎలా వాడుకోవాలి, మిక్సర్ గ్రైండర్ అనేది ఏంటి, ఎలా యూజ్ చేయాలి, దాని యూజేజ్ ఎట్లా ఉంది, దానికి వాడే విధానం ఏంటి, దాని గురించి ఈరోజు మాట్లాడదాం ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు, నా దగ్గర ఒకటి ప్రెస్టీజ్ కంపెనీది మిక్సర్ గ్రైండర్ ఉంది. సో ఇది ప్రెస్టీజ్ మిక్సీకి వాడేది విధానం ఏంటి, ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మిక్సీ మీరు వాడేటప్పుడు ఏదైనా గిన్నె, మీరు చిన్న గిన్నె ఉండని పెద్ద గిన్నె ఉండని ఫ్రెండ్స్, మీరు హాఫ్ క్వాంటిటీ వేయండి. హాఫ్ కంటే ఎక్కువ పోయకండి. హాఫ్ క్వాంటిటీ, హాఫ్ కన్నా తక్కువ వేయండి, ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం హాఫ్ క్వాంటిటీ ఇంక్లూడింగ్ వాటర్. మీరు ఏదైనా దీనిలో వాడితే హాఫ్ క్వాంటిటీ వేస్తే ఏమవుతుందంటే, మీకు హాఫ్ అనేది ఎయిర్ ఉండాలి, దానిలో గ్యాప్ ఉండాలి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా మీరు ఫుడ్ పెట్టి మీరు గిన్నెలో పెట్టి మిక్సీ ఆన్ చేసినప్పుడు, ఆన్ చేయగానే మోటార్ రన్ కాగానే లోపల ఉన్న గిన్నె లోపల ఉన్న ఫుడ్ ఏమవుతుందంటే పైకి జంప్ అవుతుంది. మీకు పైన గ్యాప్ ఉండాలి. గ్యాప్ లేకపోతే మీకు ఈ కప్లర్స్ కట్ అయిపోవడము, లోపల బ్లేడ్ ఇరిగిపోవడము, అది గ్యాప్ ఉండకపోతే ఈ కప్లర్స్ కట్ అయిపోవడము, లోపల బ్లేడ్స్ ఇరిగిపోవడము, అలాంటి కంప్లైంట్స్ అనేది మీరు గ్యాప్ పెట్టకపోతే ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎప్పుడైనా హాఫ్ క్వాంటిటీ వేసి వాడండి. ముక్కలు చిన్నగా వేయండి, పెద్ద పెద్ద ముక్కలు వేయద్దు, చిన్న ముక్కలు వేయండి. హాఫ్ క్వాంటిటీ వేసి మీరు వాడినారనుకోండి, కంటిన్యూస్గా మీరు 10 టైమ్స్ వాడండి, ప్రాబ్లం రాదు. మీరు క్వాంటిటీ ఎక్కువ పెట్టేసి సింగిల్ టైంలో కూడా కంప్లైంట్ రావచ్చు, మోటార్ కూడా కావచ్చు. ఇంకోటి, మీరందరూ ఏం చేస్తారు, తర్వాత కడుగుదామని పెడతారు, లేదంటే మామూలుగా యూజువల్ మీరు నార్మల్లీ వాష్ చేసి పెట్టేస్తారు. మీరు తర్వాత కడుగుదామని పెట్టకుండా, మీరు నార్మల్లీ దీనిలో వాడంగానే వెంటనే సగం గిన్నె నీళ్ళు పోయండి. నీళ్ళు పోసి మిక్సీ మీద పెట్టి సింగిల్ స్పీడ్ మీద 30 సెకండ్స్ రన్ చేయండి. లోపల ఉన్న పొడి చట్నీ ఏదైనా ఉంటే ఆ వాటర్ ఫ్లోకి బయటికి వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా వాడిన తర్వాత మీరు వాటర్ పోసి మీరు రన్ చేస్తారు కదా, రన్ చేసిన తర్వాత ఈ గిన్నెకి మామూలుగా కడిగేసి, ఈ గిన్నెకి జార్కి మాత్రం మీరు అందరు, ప్రతి ఒక్క లేడీస్ థింకింగ్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు తగలొద్దు అనుకుంటారు. ఇది మోటార్ లేదు, దీనిలో మోటార్ అనేది లేదు. దీనికి ఎంత వాటర్ తగిలితే అంత మంచిది. మీరు వాటర్ వేసి రన్ చేసిన తర్వాత ఈ గిన్నెకి మంచి నీళ్ళలో, బోర్ వాటర్లో కాదు, మంజీరా వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ, దానిలో ఈ గిన్నెకి డీప్ చేసి పెట్టేయండి. దాని లోపల ముంచేయండి, వాటర్లో ముంచి పెట్టండి. అరగంట మినిమం ఉండాలి, హాఫ్ అన్ అవర్ మినిమం మీరు గిన్నెకి డీప్ చేసి పెట్టాలి. దానివల్ల ఏమవుతుంది, దీని లోపల మీరు చట్నీ మసాలా ఏదైనా పొడి వాడినప్పుడు సాల్ట్ యూస్ చేస్తాం. ఆ సాల్ట్ పవర్ పోవడానికి మనం వాటర్లో డిప్ చేస్తున్నాము. ఒక బకెట్ వాటర్లో మీరు ఒక చుట్కీ మీరు సాల్ట్ వేస్తే పవర్ కనపడదు కదా, సేమ్ అలాగే దీని లోపల ఉన్న ఏదైనా సాల్ట్ ఉంటే వాటర్ ఏంటంటే పవర్ గుంజుకుంటుంది. ఎప్పుడైనా దానిలో హాఫ్ అన్ అవర్ డీప్ చేసి పెట్టండి. అది మీరు అట్లా చేయకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే, కింద స్కేలింగ్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. మీకు సాల్ట్ ఏం చేస్తుంది, లోపల బ్రాస్, కాపర్ ఆర్ అల్యూమినియం, ఈ త్రీ మెటల్స్కి ఏం చేస్తుందంటే తినేస్తుంది. సాల్ట్ మొత్తం స్కేలింగ్ ఫామ్ అయిపోతుంది. అది గిన్నె పాడవకుండా ఉండాలంటే మీరు గిన్నెకి నీళ్ళలో ముంచి పెట్టండి. గిన్నె ఎప్పుడు తొందరగా పాడు కూడా కాదు, మళ్ళీ గిన్నె స్టక్ కూడా కాదు, గిన్నె జామ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ మనకు అవసరం ఉన్న టైంలోనే ఇది పనికి రాదు. మనం వాడిన తర్వాత ఒక వారం పెట్టేసినాం అనుకోండి, దాని లోపల చట్నీ పొడి ఏదైనా ఇరికి ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది, తుప్పు పడి స్కేలింగ్ ఫామ్ అయ్యి గిన్నె జామ్ అయిపోతుంది. మనకు అవసరం ఉన్న టైంలో మనకు ఇది పనికి రాదు. అప్పుడు పక్కన ఎవరి దగ్గర అడిగి మనం వాడాల్సి వస్తుంది. అది మీరు గిన్నెకి సగం గిన్నె నీళ్ళు పోసి రన్ చేయండి. రన్ చేసినాక గిన్నెకి మామూలుగా కడిగేసి బకెట్లో డీప్ చేసి పెట్టండి. ఇంకోటి, ప్రతి ఒక్క ఇంట్లో వాడేది సిస్టమ్ ఏంటంటే, దీని లోపల ఫుడ్ వేస్తారు, దాల్ పప్పు ఏదైనా వేసినాక గిన్నె పెట్టి ఫస్ట్ స్పీడ్ మీద ఆగరు, సెకండ్ మీద ఆగరు, థర్డ్ మీద ఆగుతారు. 1 2 3 డైరెక్ట్ థర్డ్ మీద వెళ్ళి ఆగుతారు. అది వాడేది సిస్టమ్ కాదు. ఎప్పుడైనా ప్రతి ఒక్క గిన్నెకి ఏదైనా మీరు వాడేటప్పుడు, ఏదైనా ఫుడ్ గ్రైండ్ చేసేటప్పుడు ఫస్ట్ విప్పింగ్, రివర్స్. కొన్ని మిక్సీస్లో రివర్స్ విప్పింగ్ ఉంటుంది, కొన్ని మిక్సీస్లో సపరేట్ బటన్ ఉంటుంది, పల్స్ బటన్. 10 సెకండ్ అది వాడండి. మళ్ళీ ఫస్ట్ స్పీడ్ 10 సెకండ్, సెకండ్ స్పీడ్ 10 సెకండ్, ఎవ్రీ స్పీడ్ మీద 10 సెకండ్ వెయిట్ చేసి స్పీడ్ చేంజ్ చేయండి. 10 సెకండ్ మీరు వెయిట్ చేసి స్పీడ్ చేంజ్ చేశారనుకోండి, థర్డ్ స్పీడ్ దాకా వెళ్తారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే 10 సెకండ్ వెయిట్ చేయాలి,
సెకండ్ మీద రావాలి, 10 సెకండ్ వెయిట్ చేయాలి, ఫస్ట్ మీద రావాలి, మళ్ళీ 10 సెకండ్ వెయిట్ చేసి ఆఫ్ చేసేయండి. మీరు ఇది 10 సెకండ్ది చేసినారనుకోండి, మీరు రిటర్న్ వచ్చే వరకు సింగిల్ గ్రైండ్లో మీకు పర్ఫెక్ట్ గ్రైండింగ్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ థర్డ్ మీద వెళ్ళి ఆపేస్తే ఏమవుతుంది అంటే పైన ఆ ఫ్లోకి పైకి వెళ్ళిపోతుంది, ఫుడ్ పైకి వెళ్ళిపోయి అక్కడే తిరుగుతూ ఉంటుంది, కిందకి రాదు. మీరు ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్ ప్రతి ఒక్క స్పీడ్ మీద 10 సెకండ్ ఆగి మీరు చేంజ్ చేయండి స్పీడ్. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు ఏమవుతుంది, బై మిస్టేక్ మీరు లోడ్ ఎక్కువ వేసినారు అప్పుడు ఏం చేస్తారు, ఏమవుతుంది, లోడ్ ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుంది, మిక్సీ ఓవర్లోడ్ అయ్యి మిక్సీ ఆగిపోతుంది, మోటార్ ఆఫ్ అయిపోతుంది. మోటార్ ఆఫ్ అయిపోయినప్పుడు మీరందరూ మోటార్ కాలిపోయింది ఏదైనా అయిపోయింది అనుకొని, మోటార్ది ఓవర్లోడ్ అయిపోయింది అనుకొని, కొంతమందికి తెలిసి ఉంటుంది కింద ఓవర్లోడ్ బటన్ ఉంటుందని. ఓవర్లోడ్ బటన్కి ఏం చేస్తారు, ఇమీడియట్లీ ప్రెస్ చేస్తారు. ఇమీడియట్లీ ప్రెస్ చెయ్యదు. మోటార్ వేడి అయినప్పుడు మోటార్ ఓవర్లోడ్ బటన్ ట్రిప్ అయిపోతుంది. ఓవర్లోడ్ బటన్ ట్రిప్ అయినప్పుడు ఇమీడియట్లీ మీరు బటన్ ప్రెస్ చేయకండి. ఒక 10 to 15 మినిట్స్ దీన్ని వదిలేయండి, మోటార్ చల్లగానివ్వండి. మోటార్ చల్లగా అయిన తర్వాత అప్పుడు ప్రెస్ చేయండి. మీరు వెంటనే ప్రెస్ చేశారనుకోండి ఓవర్లోడ్ బటన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. వెంటనే ఓవర్లోడ్ బటన్ని ప్రెస్ చేయకండి. ఒక 10 to 15 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, దాని తర్వాత మీరు బటన్ ప్రెస్ చేయండి, మిక్సీ ఆన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక మిక్సీ గురించి తెలుసుకున్నాం, మిక్సీ ఎలా వాడుకోవాలి. సో నా ఛానల్ మీద మీరు ఫస్ట్ టైం వచ్చినారు, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నాది ఏదైనా కొత్త వీడియో వస్తే ఫస్ట్ మీ దగ్గరికి వస్తుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కిచెన్ ఐటమ్ గురించి డౌట్ ఉంటే ఏదైనా అడగాలి అనుకుంటే మీరు కమెంట్స్లో అడగవచ్చు. నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో కలుద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్.